కాదంబరి సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఏం కోరికలు లేవు సార్ నాకు ఎలాంటి కోరికలు లేవు సార్. ఎప్పుడు తినడం ఆ గంజి నీళ్ళే తాగాలనిపిస్తుంది నాకు. అర్థమైందా? రాగి గంజే తాగుతాను, సంగటి ముద్దలే తింటున్నాను. ఫుడ్ ఏం మారదు సార్ మన దగ్గర. ఎందుకు సార్ ఫుడ్ మారాలి? ఇంత పేరు వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న పిజ్జాలు బర్గర్లు అవి చెప్తుంటారు సార్. పిజ్జాలు బర్గర్లు ఆ గిర్గర్లు ఎంత నేను తిన్నా సార్. అసలు ఏం తింటారు ఈ వయసులో? ఆ ఎనర్జెటిక్ గా డాన్స్ ఏంది, ఏం తింటారు రోజు చెప్పండి? గంజి, రాగి గంజి, సంగటి ముద్ద, రాగి సంగటి ముద్ద. సాయంత్రం అయితే చపాతి, గోధుమ చపాతి. అది మైదాపిండి చపాతి కాదు, గోధుమ చపాతి. చుక్క ఆయిల్ లేకుండానే, ఆయిల్ లేకుండా ఎక్కడైనా వెళ్ళి హోటల్లో చపాతీ తినాలని అడుగుతాను. గోధుమ మైదానా? గోధుమ అంటే ఆయిల్ వేయద్దండి, అట్టే నిప్పుతో వేడి చేసి ఇవ్వండి అంట. రైస్ తినరా అసలు సార్? రైస్ ఏదో కొద్దిగా, రైస్ ఏదో. ఇంకా ఇంట్లో ఉంటే ఇంట్లో పాప వండి పెడతారు, తింటాను. బాబాయ్, మీరు ఒక స్టార్ హీరోలు హీరోయిన్స్ పాటించే డైట్ పాటిస్తున్నారు, తెలుస్తుందా మీకు? అంటే ఎవరు చెప్పారు మీకు ఈ డైట్ ఫాలో అవ్వమని? సార్ నా ఆలోచన. నాకు ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి తింటాను. చికెను మటన్ అలాంటివి తింటా. ఏదో వారంలో ఒక రోజు 2 రోజులు, వారంలో 2 రోజులు ష్యూర్ పక్కా 2 రోజులు 3 రోజులు తింటాను. మిగతా రోజంతా నేను రాగి గంజే సంగటి ముద్ద. సార్ దాంట్లో ఉండే బలం దేంట్లో లేవు సార్. దాంట్లో ఉండే బలం దేంట్లో లేదు. అన్నీ ఇప్పుడు కల్తీలే సార్. బియ్యం కల్తీ. ఏ తినాలన్నా ఎక్కడ చూడ ఆయిల్ ఫుడ్డు, మసాలా ఫుడ్డు ఎక్కువ. అండ్ చిరంజీవి గారితో షూటింగ్ ఫోన్ వస్తే ఆ ఫస్ట్ డే ఎలా యాక్ట్ చేయబోతున్నారు? చెప్పలేం సార్. చేస్తారా? ధైర్యంగా యాక్ట్ చేస్తారా? ష్యూర్. మా దేవుడి దగ్గర నాకు గుడిలో పూజారిలాగా హ్యాపీ చేసుకొచ్చాను సార్. నాకు అంతకన్నా ఆనందం ఇంకేముంది సార్. బాబాయ్, మీ దేవుడి గురించే, ఆయన మాకు కూడా దేవుడు, అందరికీ దేవుడు. మీరు మా గెస్ట్ కాబట్టి మీ వర్షన్లోనే చెప్తున్నాను. చెప్పండి. మీ దేవుడి గురించే ఒక క్వశ్చన్. తెలుగు సినిమా పరిశ్రమలో డ్యాన్స్ అంటే చిరంజీవి గారు రాకముందు, వచ్చిన తరువాత. ఆయన రాకముందు ఒక రకమైన డ్యాన్స్ ఉండేది, ఆయన వచ్చినాక మొత్తం మార్చేశారు. మీరు ఎక్కడా డ్యాన్స్ నేర్చుకోవాలా, అప్పటి వరకు మీకు ఒక డ్యాన్స్ వచ్చు. కానీ చిరంజీవి గారి సినిమా, ఏ సినిమాలో పాటలు చూసిన తర్వాత మీలో డ్యాన్స్ మారింది. ఆయన ఎప్పటి నుంచి మీకు ఈ విషయంలో ఇన్స్పిరేషన్ అయ్యారు? సార్ ఆయన సినిమాలు చాలా ఉన్నాయి సార్. ఫస్ట్ మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన సినిమా పాటల విషయంలో, డ్యాన్స్ విషయంలో? చాలా ఉన్నాయి సార్. ముగ్గురు మునగాళ్ళు ఉన్నాయి, పసివాడి ప్రాణం, అభిలాష, ఖైదీలో సాంగ్స్. ఇంకా ఖైదీలో ఇంకా స్నేక్ సాంగ్స్ ఉంది కదా, రగులుతుంది మొదలు పద. ఆ సినిమా విడుదలై ఆ రోజంతా చూశాను. 4 షోలు చూసా. 4 షోలు చూసి ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేశా సాంగ్స్. ఇప్పుడు ఎవరైనా వేస్తారో చూద్దామని చూశాను, ఎవరైనా. కానీ ఇప్పుడు నేను వేయాలన్నా. ఖైదీలో రగులుతుంది మొదలు పద సాంగ్స్ నేను ఏది చూపిస్తాను, అదే కాస్ట్యూమ్ చేసి ఏది చూడాలని నా కోరిక. చేస్తాం సార్. సార్ మంచి ఫేమస్ అయింది సార్ సినిమాది. అయ్యో, ఖైదీ చాలా పెద్ద హిట్, చాలా సూపర్ హిట్ అయింది. చిరంజీవి గారి కెరీర్కి టర్నింగ్ పాయింట్. అవును సార్. ఖైదీనే. బాబాయ్, ఎప్పుడన్నా ఫ్యాన్ వార్ చేశారా? అంటే మా హీరో తోపు అంటే మా హీరో తోపు అని అలా ఎవరితోనైనా గొడవలు పడడం చిరంజీవి గారి కోసం, అలాంటివి ఎప్పుడన్నా జరిగినాయా? సార్ గొడవలు అంటే పడటం లేదు. వాళ్ళ హీరో గురించి వాళ్ళు గొప్పగా చెప్తున్నారు, చెప్పుకొని దాని గురించి కాదు. కానీ మన హీరో గురించి మనం మొదలు పెట్టుకొని మనం వెళ్తున్నాం. మనం ఎందుకు గొడవ పడాలా? ఎప్పుడన్నా అలా జరిగినాయా అంటున్నాను. ఇంతవరకు నేను ఎవరితో గొడవ పడింది లేదు, చేసింది లేదు. సినిమాలు వస్తే దూరడం ఫస్ట్ షోనే చూడడం, ఇలాంటివి నేను చేస్తున్నాను. కానీ గొడవలు ఎవరితో చేసుకోలేదు. సూపర్. నాకు గొడవలు నేను చేయను సార్. నేను గొడవలకు వెళ్ళను. ఎందుకు వెళ్ళాలి గొడవలు? మీ హీరోని మీరు అభిమానిస్తారు అంతే. మా హీరో అంతే సార్. నా అభిమానం నాది. నేను ఒకరితో గొడవ పడడం ఎందుకు? వాళ్ళ అభిమానం వాళ్ళంటే వాళ్ళు చేసుకుంటారు. గొడవలు ఎందుకు సార్? ఇప్పుడు చాలామందికి ఈ మాటలు అవసరం. ఎందుకంటే నిద్ర లేసినప్పటి నుంచి చిన్న చిన్న పిల్లలు ఈ ఫోన్ పట్టుకొని మా హీరో గొప్ప, మా హీరో అని చెప్పి ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఇలా తిట్టుకుంటూ ఉంటారు అనమాట. మీలాంటి పెద్దల మాటలు అవసరం అని చెప్పి అడిగాను.
అంటే వాళ్ళ అభిమానం వాళ్ళది సార్. అది వాళ్ళ అభిమానంతో వాళ్ళు ఏమని చేసుకోవచ్చు, దాని గురించి కాదు. ఓకే. బాగా గొప్పగా చెప్పుకోవచ్చు, గొప్పగా ఏదైనా చేయొచ్చు. నాకు నా దేవుడు, నా హీరో, మా మెగాస్టార్ గారు నాకు గొప్ప. కానీ ఎక్కడ గొడవ చేసింది లేదు, తగులు చేసింది లేదు. ఎక్కడ ఇంతవరకు 54 సంవత్సరాలు పూర్తవుతుంది, ఇంతవరకు నేను ఎక్కడ గొడవలకి వెళ్ళింది లేదు. సూపర్ బాబాయ్. చిన్నప్పటి నుంచి కూడా మీరు నేర్చుకోకుండా డ్యాన్స్ వచ్చేసింది, మీరు వదిలేసిన డ్యాన్స్ మిమ్మల్ని వదల. ఈరోజు అదే డ్యాన్స్ మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక రేంజ్లో కూర్చోబెట్టింది. ఇది దేవుడి వరం అనుకోవచ్చా? కళని నమ్ముకున్న వారు చెడిపోరు. ఏ రోజుకైనా ఒకరోజు ఆ కళ నిజమవుతుంది. ఆ కళాకారుడు ఏదో ఒక దారి చూపిస్తాడు దేవుడు. ఇది వాస్తవం. మీరే ఉదాహరణ. ఇది వాస్తవం సార్. నన్ను చూసి చాలామంది కొందరైతే వీడు అంతేరా వీడు అదే అని చెప్పుకొని ఉన్నారు. అంటే ఏదో అట్లా తిరిగేస్తున్నాడు, ఆడంటే డ్యాన్సులు వేసుకొని చేస్తున్నాడు. ఆ డ్యాన్స్ విలువ వాళ్ళకి తెలియదు, నాకు తెలుసు సార్. ఆ డ్యాన్స్ విలువ, ఆ నటరాజస్వామి నాట్యం యొక్క అది వచ్చి ఇంట్లో వండుకొని ఇంట్లో వేసుకోవడం, 4 గోడల మధ్యలో చూపించడం కాదు, నలుగురిలో చూపించాలా. 10 మందిలో డ్యాన్స్ వేసి చూపించి ఆ 10 మంది 100 మంది చెప్పుకుంటారు, 100 మంది 1000 మంది చెప్పుకుంటారు. అప్పుడే నీకు ఆ టాలెంట్ అనేది బయట ఎవరో ఒక చిన్న కళాకారుడైనా లాగుతాడనమాట. దానికి ఉదాహరణ ఎవరంటే నాకు అభి మాస్టర్. అభి మాస్టర్ నన్ను ఈరోజు రప్పించారు. ఎక్కడో నేను డ్యాన్సులు మున్సిపల్ పార్క్లో వేసేవాడిని సార్. డ్యాన్స్ని నమ్ముకున్నవారు ఎప్పుడు చెడిపోరు సార్. కళని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోరు. డ్యాన్స్ కాదు, కళని, కళాకారుడు, ఏ కళాకారుడైనా సరే కళని నమ్ముకులు ఎప్పుడు చెడిపోరు. నేనైతే అసలు నమ్మకం లేదు సార్. నాకు ఇంకా లేదురా మన జీవితం ఇంతే సార్. దేవుణ్ణి తిట్టుకున్నాను, మీరు దేవుళ్ళు లేరు, మీకు టెంకాయ కొబ్బరికాయ కర్పూరాలు పువ్వులు ఊదత్తలు వెలిగించడం దండగా, నేను ఇంకా మీకు ముక్కను వదిలేయండి. ఏడ్చుకున్నాను, తినలేదు నేను ఆ రోజంతా, తినలే అంత. ఆ 4 చక్రాల బండి తోసుకొస్తున్నప్పుడు ఏడుస్తూ వస్తుంది సార్ నేను. అప్పుడు నేనైతే దేవుణ్ణి తిట్టుకున్నాను, ఇంకా మీకు కొబ్బరికాయ కొట్టను, చేతులైతే దండం పెట్టను, కర్పూరం వెలిగించను, మీరు లేరు అట్లా అని చెప్పి తిట్టుకున్నాను సార్ నేను. ఈరోజు ఒప్పుకుంటారా ఉన్నారని? ఆయన అలా చెప్పుకోవడం, ఆ మరుసటి రోజు నాకు ఇలాంటి అవకాశం రావడం, నాకు మళ్ళీ నేను క్షమాపణ కోరుకున్నాను దేవుణ్ణి. తండ్రి మన్నించండి, ఏదో నా ఒక బాధలు మిమ్మల్ని అలా తిట్టుకున్నాను, క్షమించండి తండ్రి, పరమేశ్వర, ఈశ్వర, ఏడుకొండల స్వామి, అమ్మ, తల్లి, నాగాలమ్మ, ఓం శక్తి, మమ్మల్ని మన్నించండి అట్టని తిట్టుకున్నాను సార్. క్షమాపణ కోరుకున్నాను సార్. ఇప్పుడు మాలాంటి పిల్లలు వచ్చి మీలాంటి పెద్దవాళ్ళ ముందు అల్లరి చేస్తుంటే ఎలా అయితే పిల్లలుగా చూస్తారో ఆయన కూడా మిమ్మల్ని అలాగే చూసినట్టున్నాడు, పిల్లోడు ఏదో అల్లరి చేసినట్టున్నాడు అని చెప్పేసి దేవుడు కూడా. బాబాయ్, చివరిగా ఒక ప్రశ్న. ఇన్ని రోజులు మీ పిల్లలు మీ కష్టాన్ని చూశారు, ఈరోజు మీ క్రేజ్ని చూస్తున్నారు. మీ పాప కానీ మీ బాబు కానీ ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు సార్. మా పాప అయితే, డాడీ నేను నీతో కూడా వస్తాను, నీకు హెల్పింగ్గా ఉంటాను, మీకు సెల్ గురించి నాకేం తెలియదు సార్. ఒకరు ఎవరినే ఫోన్ చేస్తే మాట్లాడడం, మిస్డ్ కాల్ వస్తే మాట్లాడడం, అంతవరకే. ఇప్పుడు ఈ మధ్యలోనే ఈ సెల్ కొనుక్కున్నాను సార్. అంతకుముందు చిన్న ఫోన్ పెట్టుకున్నాను, కీపర్. మా పాప, డాడీ నేను తోడు ఉంటాను సార్ డాడీ అంటారు. వద్దమ్మా, నువ్వు నీ పని ఏదో నువ్వు చూసుకో, నేను కష్టపడేది నాలుతోనే వదిలే, నేను కష్టపడి నేను చేసుకుంటాను. ఎక్కడన్నా బయట వెళ్ళేటప్పుడు జాగ్రత్త డాడీ, జాగ్రత్తగా వెళ్ళండి, ఒంటరిగా వెళ్తా అంటారు. నాకు దేవుడు ఉన్నాడమ్మా తోడు, ఏముందమ్మా. బాబు 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 అయితే ఇంకా అతను నాతో కూడా వస్తానంటాడు. వద్దునే, నీ పని మీ పనిలో మీరు చూసుకోండి, మీ కాళ్ళపైన మీరు నిలబడండి సార్. ఒక్కటి సార్, పిల్లలకి చిన్నప్పటి నుంచి కష్టం విలువ తెలియాల. కష్టం విలువ తెలిస్తే పెద్దోళ్ళు అయితే బరువు బాధ్యత తెలుస్తుంది వాళ్ళకి.
చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుకొని గారాబంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటా వాళ్ళకి అడిగిందల్లా చేసుకుంటా ఉంటే వాళ్ళకి భయం ఉండదు. నెక్స్ట్ వాళ్ళు ఈ ఎదిగేటప్పుడు వాళ్ళకి కేర్లెస్గా ఉంటారనమాట. For more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.